ఓం ఎవ్రీవన్. నిన్న ఎంతమంది వినాయక ఎంతమంది జనం ఉన్నారు. నిజంగా దర్శనం కావడం అయింది. నిన్న వీడియోలు తీయొద్దన్నారు, అందుకని తీయలేదు. ఇదిగో ఈ స్వామికి ఎంత లైనో. అదిగో శివుడు ఇవాళ కూడా ఉంది కదా, చతుర్దశి సాయంకాలం దాకా ఉంది. నిన్న అభిషేకం చేశాను, ఇవాళ చేయించుకున్నాడు శివుడు. దీపం వెలిగించి ఊదిగడ్డలు వెలిగించి ప్రసాదం పెట్టి ఏదో యథాశక్తి దక్షిణ పెట్టి స్వామిని దర్శించుకున్నాను. లోపల కూడా చూపిస్తానే. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. శివ 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 శివ. యథాశక్తి దక్షిణ స్వామి ప్రసాదం స్వీకరించిన స్వామి. బిల్వదలు త్రిదళం త్రిడాకారం త్రినేచత్రియుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. పండగ వెళ్ళిన మన్నాడు ఇలా ఉంది. అదంతా జనం, బయటంతా జనం. నిన్న వీడియో తీయలేదు, కానీ నిన్న వీడియో తీస్తే ఎంత బాగుండేదో. ఫోటోలు తీసుకున్నాను అంతే. ఆ ఫోటోలు ఎలా పంపించాలో నాకు తెలియదు. మేడి చెట్టు గురువు ఇక్కడ దత్తాత్రేయుడు ఉంటాడు మేడి చెట్టు దగ్గర. అదిగో సూర్య భగవాన్. నమస్తే బ్రహ్మరూపాయ, నమస్తే విష్ణురూపిణి, నమస్తే రుద్రరూపాయ, భాస్కరాయ నమోస్తుతే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటారు. నా కోన వినాయకుడే కనబడుతున్నాడు చెట్లలో. ఇక్కడ కూడా దీపాలు పెట్టి చక్కగా పూజలు అవి చేస్తున్నారు. పూజారి గారి వీడియో తీస్తున్నాయి, ఇలా చూడండి. అది మా పూజారి గారు. 15 ఏళ్ళ నుంచి ఈ గుడికే వస్తున్నాను. ఇదిగో నిన్న అసలు ఇక్కడ ఎంత జనము. ఇదిగో ఈ ధ్వజస్తంభం పెట్టినప్పుడు మేము నవవి ఉంటే బంగారం వెండి రాగి అవన్నీ వేసాం. ఈ ధ్వజస్తంభం వచ్చినప్పుడు పాప నా దగ్గర డబ్బులు లేకపోతే ఒకళ్ళు హెల్ప్ కూడా చేశారు. తర్వాత అప్పు తీర్చాననుకోండి. సమయానికి అప్పు పుట్టడం కూడా గొప్పే కదా. నందీశ్వరుడు, ఈ నందీశ్వరుని ముట్టుకోవచ్చు, లోపల ఉన్న నందీశ్వరుని ముట్టుకోవచ్చు. ఇదోని బిల్వ చెట్టు చూసారా. నిన్న సరిగా ఏంటి అసలు నిన్న వీడియో తీయనివ్వలేదు కదా, మర్చిపోయాను. చూసారా అలంకరణ. పండుగ మన్నాడు ఇవాళ అర్చన చేస్తారేమో అనుకుంటే ఇవాళ అర్చన చేయట నిన్న కూడా కుదరలేదు. వినాయకుడి గుడిలో చేశాను, ఎందుకంటే నేను అంత జనంలో దేవుడి దర్శనం కావడమే గొప్పగా ఉంది. ఇంకా అర్చన వినాయకుడి గుడిలో చేయించాను, ఆయన చేయించుకున్నాడు. సరే, కొడుకు ఎక్కడుంటే తల్లిదండ్రులు అక్కడే ఉంటారు కదా, ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది కదా. అది చూసారా ఎంత బాగుంది అలంకరణ. వినాయక శివయ్య, శివ శివ అదే చెప్పారు నిన్న నాకు. ఇక్కడి నుంచి అందరూ ఇదిగో ఈ స్వామున సుబ్రహ్మణ్య స్వామి. ఓం శరణం భవ, ఓం శరణం భవ, ఓం శరణం భవ. అదిగో వాడ వినాయకుడు, నా వినాయకుడు, నా బంగారు కొండ వినాయకుడు. 2003లో దర్శనం ఇచ్చాడు. వినాయక ఎంత బాగున్నారో నా స్వామి. వినాయక వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యే సర్వదా. చూసారా ఈ అలంకరణ అవి చూస్తుంటే మనసు ధరించిపోతుంది. ఇదిగో ఇక్కడ శివుణ్ణి నందీశ్వరుడికి ముందు చెప్పుకోవాలి. చాగంటి వారు చెప్పారు కదా, నందీశ్వర శివ దర్శనం చేయించండి స్వామి నందీశ్వర, పాయమా పాయమా. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. శివ 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 అనవే ఓ మనసా, శివనామము చేదా. శివ శివ అంటే పోను మన పాపములు. శివ శివ అనవే ఓ మనసా. ఈ స్వామి ఎవరు చెప్పుకోండి,
దక్షిణామూర్తి స్వామి, నా శివుడు, నా వినాయకుడు తండ్రి దక్షిణామూర్తి స్వామి. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. శివ శివ. మీకు ఈ గుడి చక్కగా చూపిస్తున్నాను. ఎంత బాగుందో, నాకు పిలిస్తే పలుకుతారు స్వామి. ఇదిగో అమ్మవారు చూసారా? గంగా భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. ఇక అద్దంలో చూసుకోవాలి. అది అద్దంలో చూసారా? అద్దంలో చూసుకోవాలి. ఉంటా మీ శ్రీదేవి.